జిల్లా స్వర్ణాంధ్ర విశ్వ బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేజల్ల మనోహర్ ఆచారి ప్రకటించారు. శుక్రవారం తిరుపతి నగర పరిధిలో యూత్ హాస్టల్లో ఈ ఎన్నిక కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా పరిధిలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన విశ్వ బ్రాహ్మణ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించామని అన్నారు. జిల్లా అధ్యక్షులుగా గుంటి కోవెల తిరుమల ఆచారి, నగర అధ్యక్షులుగా శ్రీమంతుల రామయ్యచారి, జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా రామచంద్రాచారిని సభ ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. పూర్తి స్థాయి జిల్లా కమిటీని, తిరుపతి నగర కమిటీని త్వరలోనే ఎన్నుకొని ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నవ్యాంధ్ర విశ్వ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా నేను మొదటి అఫిడవిట్ ఇచ్చినట్టు నేనే, అదేవిధంగా అఫిడవిట్ ఇచ్చింది ఆయనే. ఎందుకో రాష్ట్రంలో ఏకనాయకత్వంలో సమితి నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే రామసాబు గారిని గౌరవించి ఆయన ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఒకటిగా రాష్ట్రంలో సంఘం ఇంకా వాళ్ళు ఇంకా 2 ఉన్నాయి. ఎద్దులు ఒకటి కట్ల మనకు ఈ పక్క ఒక ఎద్దు ఉంది, ఆ పక్క ఒక ఎద్దు. ఇది వాస్తవం, కొంతమందికి తెలియకపోయినా తెలుసు. తిరుపతి జిల్లాలో ఏకతాటిపై విశ్వ బ్రాహ్మణులు అందరూ ఏకతాటిపై ఒకే సంఘం నడవాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టేస్తాం. మీరు మొట్టమొదట అధ్యక్షులు వాళ్ళు చెప్పింది ఏంటంటే దాని మీద అయితే క్లారిటీ అయితే ఇదే. ఈయన ఒక సంఘానికి సంబంధించిన మనకు అందరూ విశ్వ బ్రాహ్మణ సంఘానికే మనం ఏకతాటిపై కూర్చున్నప్పుడు దాని గురించి సంబంధించింది ఏమి. కానీ మీరు అడగడంలో క్లారిటీ ఉంది, మేము చెప్పడంలో కూడా క్లారిటీ. అందరికీ ఒక సంఘం మిగతా మళ్ళీ మనం డిస్కస్ రాసి నేనైతే ఏదైతే రాష్ట్ర సెక్రటరీ ఉన్నానో నేను ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి రాష్ట్రాలలో పనిచేయను. అలాగే వాళ్ళు కూడా వివరణ ఇచ్చి నువ్వు కూడా వివరణ ఇచ్చి సంఘాన్ని ఏర్పాటు చేయాలి. పనిచేయచ్చు, పౌరులకు గ్రామాల్లో పనిచేయచ్చు. కానీ సంఘానికి చేసిన ద్రోహాన్ని గుర్తించాలి. ముందు ఇప్పుడు సంఘానికి చేసిన ద్రోహాన్ని గుర్తించడంలో కూడా ఆహ్వానించి రాయలసీమ మొత్తం నీ చెప్తే వింటారు. నువ్వు దయచేసి నాకు కోఆపరేట్ చేయి, నేను అధ్యక్షుడిగా ఉంటాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాను చెప్పి చేరి అక్కడ అభివృద్ధి సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆచార్య గారికి వాళ్ళ మిత్రులు నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లా స్వర్ణాంధ్ర విశ్వబ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా విశ్వబ్రాహ్మణ ప్రతినిధులందరూ హాజరై ఈరోజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి సంసిద్ధమై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి తిరుపతి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆహ్వాన కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు మనోహరాచారి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం. అదేవిధంగా నాతో పాటు మాజీ అధ్యక్షులు ఉమ్మడి జిల్లా శ్రీమంతుల రామయ్యాచారి గారు, అదేవిధంగా తిరుమలాచారి గారు, ఉమాపతాచారి గారు, కుప్పలింగం ఆచారి గారు, కృష్ణమాచారి గారు, శంకర, అదేవిధంగా కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రాచారి గారు, బాలాచారి గారు, చంద్రగిరి నాయకులు, అదేవిధంగా అశోకాచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ, తడా మండలం పరంధామాచారి గారు, మురళీ ఆచారి గారు, అదేవిధంగా మన గోవిందాచారి గారు, మిగతా నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈరోజు సమిష్టి నిర్ణయంతో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి హాజరైనారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినాయే కానీ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘంగా గుర్తింపు ఉండిందే కానీ జిల్లా నాయకత్వంలో మాత్రం ఎటువంటి పటిష్టమైన నాయకత్వం లేకుండా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ప్రభుత్వాన్ని నుంచి చెందినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కోల్పోయి ఈరోజు ఎవరికి వారు యమునా తీరే అనే విధంగా ఉన్నదానివల్ల గడిచిన ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ
విశ్వబ్రాహ్మణ సంఘాలను కానీ విశ్వబ్రాహ్మణ జాతిని కానీ గుర్తించిన పాపాన పోలేదు. ఎందుకంటే ఎక్కడో వెనకబడిన వర్గాలన్నిటి కూడా అగ్రపీట వేస్తూ ఉండారు. కానీ విశ్వబ్రాహ్మణ జాతిలో ఎన్ని విధాలుగా రాష్ట్ర సంపదకు కానీ దేశ సంపదకు కానీ అన్నిటికి కూడా విశ్వబ్రాహ్మణులు ఏదో ఒక రకంగా అభివృద్ధి చెందుతూ ఆ అభివృద్ధితో పాటు దోహదపడుతున్నటువంటి విశ్వబ్రాహ్మణ కులవృత్తులను మర్చిపోయేసి వాళ్ళకి చెందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు కానీ అసెంబ్లీలో చర్చించేదానికి అసెంబ్లీ సీట్లు కానీ శాసనసభలో చేయడానికి ఎమ్మెల్సీలు కానీ అదేవిధంగా దేవాలయాల్లో అన్ని కులాలకు చోటు ఉందే కానీ విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి చోటు కల్పించకుండా ఏ విధమైన ఆధారాలు లేనటువంటి కులవృత్తిని నమ్ముకున్నటువంటి విశ్వబ్రాహ్మణ జాతిని ముందుకు తీసుకెళ్ళడానికి కోసమే తిరుపతిలో పటిష్టమైన నాయకత్వంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి భావితరాల వారికి ఒక వినూత్నమైనటువంటి దారి కల్పించడానికి కోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ నూతన కార్యవర్గానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇకనైనా కూడా అరమరికలన్నీ మర్చిపోయేసి మన జిల్లాలో ఉండే విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా కలిసి ఒకే నాయకత్వం కింద మన వాయు భారత పౌరులకి మన విశ్వబ్రాహ్మణ జాతి పిల్లలకి అందరికీ కూడా తోడ్పడే విధంగా నిర్ణయాలు తీసుకొని జాతికి ముందడుగు వేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమం తిరుపతి యూత్ హాస్టల్ నందు జరుగుతూ ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశంలో నలుమూల నుంచి వచ్చిన నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఖచ్చితంగా కూడా మీకు ఒక 1 అవర్ లోపల ఈ కమిటీని కూడా ఫామ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మాట చెప్పగానే నియోజకవర్గాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు విశ్వబ్రాహ్మణ జాతి సమాజానికి సేవ చేస్తున్నటువంటి పంచవృత్తుల సేవ, ఏ కులంలో లేనటువంటి పంచవృత్తులు ఈరోజు విశ్వబ్రాహ్మణులు సమాజానికి సేవ చేస్తున్నారు. అటువంటి విశ్వబ్రాహ్మణులు గుర్తించకుండా ప్రభుత్వాలు కూడా చిన్నచూపు చూస్తున్నాయి. ప్రభుత్వాలు గుర్తించి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా నామినేటెడ్ పదవులు గుర్తింపు ఉండే విధంగా అన్ని విధాలు కూడా నామినేటెడ్ పదవులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. పెద్దలు చెప్పినట్టుగా బాగా విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి అయ్యే విధంగా మా చేతి వృత్తులు దానికి సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వాలు. వాళ్ళు గుర్తించకపోతే కొద్ది రోజులకు చేతి వృత్తులే లేకుండా పోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఈ చేతి వృత్తిని అభివృద్ధి చేసి చేతి వృత్తులు లేకుంటే మీకు రాష్ట్రంలో ఎవరికి ఏం సేవ చేయలేము. కాబట్టి ఎంత రెడీమేడ్స్ వచ్చినా మేము చేస్తేనే ఒక పనులు. ఇప్పుడు చాలామంది చూశారు మీరంతా కూడా ఆ కర్ణాటక రాష్ట్రంలో కూడా శిల్పాచారం చూసినారంటే ఎల్లోరా పక్కంతో చూసారంటే ఆ రోజు శిల్పులు చేసేటువంటిది ఈ పొద్దు మనకు ఒక టూరిజం లాగా పోయి చూస్తున్నామంటే ఆ రోజు చేతి వృత్తులు చేస్తారు. కాబట్టి ఈరోజు మనంతా కూడా వెళ్ళి చూస్తాం. మన నైపుణ్యాన్ని ఏందనేసి కూడా మా విశ్వబ్రాహ్మణ నైపుణ్యాన్ని కూడా మీరందరూ కూడా చూస్తుంటారు. కాబట్టి మా ప్రభుత్వం గుర్తించి మాకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ